సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అభిజిత్ దీప్ కి చేసిన కామెంట్స్ తో పొలిటికల్ సర్కిల్స్ లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పై మరోసారి కాంట్రవర్సీ మొదలైంది. తన ఎడ్యుకేషన్ కి సంబంధించిన స్కాలర్షిప్ మరియు ఎడ్యుకేషన్ లోన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని, అవసరమైతే వాటిని పబ్లిక్ గా చూపించడానికి రెడీ అని దీప్ కే చెప్పారు. ఈ డిస్కషన్ మధ్యలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పై కూడా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. नहीं, उस पर तो मैं यही कहना चाहूंगा कि मैं अपने एजुकेशन लोन और मैं मेरे स्कॉलरशिप के लेटर दिखाने को तैयार हूं. मैं नरेंद्र मोदी जी से भी रिक्वेस्ट करता हूं वो भी अपनी डिग्री दिखा दे. పొలిటికల్ లీడర్స్ డిగ్రీస్, సర్టిఫికేట్స్ మరియు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్స్ ఇండియా పాలిటిక్స్ లో చాలా కాలంగా జరుగుతున్నాయి. కానీ సోషల్ మీడియాలో ఒక అలిగేషన్ వచ్చిందని వెంటనే అది వెరిఫైడ్ ఫ్యాక్ట్ అని కంక్లూడ్ చేయడం కరెక్ట్ కాదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి క్లారిటీ కావాలి అంటే యూనివర్సిటీ రికార్డ్స్, అఫీషియల్ డాక్యుమెంట్స్ మరియు క్రెడిబుల్ సోర్సెస్ ని వెరిఫై చేయాలి. ఈ కాంట్రవర్సీలో కూడా అలిగేషన్స్ ఒకటి, అఫీషియల్లీ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మరొకటి అని సపరేట్ గా చూడాలి. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ క్వాలిఫికేషన్స్ పై జెన్యూన్ క్వశ్చన్స్ ఉంటే ట్రాన్స్పరెంట్ డాక్యుమెంటేషన్ తో క్లారిటీ ఇవ్వడం పబ్లిక్ కాన్ఫిడెన్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. సోషల్ మీడియా డిబేట్స్ లో ఎమోషనల్ రియాక్షన్స్ కన్నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కామన్ పీపుల్ కి కూడా చాలా ఇంపార్టెంట్.